నీరవ్ మోదీ బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన ఆర్థిక నేరగాడు. యూకే జైల్లో ఉన్న అతన్ని భారత్కు అప్పగించేందుకు దాదాపుగా లైన్ క్లియర్ అయింది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే నవంబర్ 23నే తుది ఆదేశాలు అందనున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ కేసు ప్రధాన నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ అప్పగింత వ్యవహారం కొలిక్కి వచ్చింది. నవంబర్ 23న అతన్ని భారత అధికారులకు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లోని హై సెక్యూరిటీ బ్యారెక్లో నీరవ్ మోదీని ఖైదు చేయనున్నారు సిబిఐ అధికారులు. ఈ విషయాన్ని లండన్ కోర్టుకు తెలియజేశారు. పిఎన్బికి వేల కోట్లు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన నీరవ్ మోదీని భారత్కు తీసుకువచ్చేందుకు దర్యాప్తు అధికారులు చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. అయితే పదే పదే కోర్టులను ఆశ్రయిస్తూ అతడు తప్పించుకుంటూ వస్తున్నాడు. 2019 మార్చి నుంచి యూకే జైల్లో ఉన్నాడు నీరవ్ మోదీ. అప్పగింత ప్రక్రియను సవాల్ చేస్తూ గత నెలలో మరోసారి లండన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తనను భారత్కు అప్పగిస్తే దేశంలోని వేర్వేరు విచారణ సంస్థలు దర్యాప్తు పేరుతో చిత్రహింసలకు గురి చేస్తాయని ఆరోపించాడు. ఈ కేసు మొత్తాన్ని తిరిగి ప్రారంభించాలని అభ్యర్థించాడు. ఈ పిటిషన్ను లండన్ కోర్టు అంగీకరించింది. నవంబర్ 23న తుది విచారణ చేపట్టనుంది. ఈ క్రమంలోనే భారత దర్యాప్తు సంస్థలు హామీ పత్రాన్ని సమర్పించాయి. దీన్ని పరిగణలోనికి తీసుకున్న న్యాయస్థానం నవంబర్ 23న నీరవ్ మోదీని భారత్కు అప్పగించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. నీరవ్ మోదీ భారత్లో మోసము, మనీ లాండరింగ్ కేసుల్లో కోర్టు ట్రయల్స్ మాత్రమే ఎదుర్కొంటాడని, ఇతర ఏజెన్సీల కస్టడీకి ఇవ్వబోమని భారత దర్యాప్తు అధికారులు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ముంబై ఆర్థర్ రోడ్ జైల్లోని బ్యారక్ నెంబర్ 12లో ఉంచుతామని, అతడికి హై ప్రొఫైల్ ఖైదీలకు అందించే సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. సిబిఐ, ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, కస్టమ్స్, ఆదాయపు పన్ను విభాగం సంయుక్తంగా ఈ హామీ పత్రాన్ని అందజేశాయి. 12,000 కోట్ల విలువైన పిఎన్బి స్కామ్ కేసులో నీరవ్ మోదీతో పాటు అతని బంధువు మొహుల్ చోక్సీ నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం చోక్సీ బెల్జియం జైల్లో ఉన్నాడు.